సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అలీనగర్ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సర్వే నెంబర్ 27లోని అసైన్ భూములను రైతుల నుంచి తీసుకోవడానికి అధికారులు యత్నించగా వారిని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అలీనగర్ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సర్వే నెంబర్ 27లోని అసైన్ భూములను రైతుల నుంచి తీసుకోవడానికి అధికారులు ప్రయత్నించగా వారిని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైతుల భూములను అధికారులు లాక్కునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? గుడ్ మార్నింగ్ ఆనంద్. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారానికి సంబంధించినటువంటి 9 ఎకరాల ల్యాండ్ ని గత ప్రభుత్వం టీఎస్ఐసికి కేటాయిస్తూ 4 పరిశ్రమలు కేటాయించింది. గతంలోనే రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం స్వాధీనపరుచుకొని టీఎస్ఐ పాస్ కింద 4 పరిశ్రమలు కేటాయించారు. అయితే గతంలో పరిశ్రమలు కేటాయించినప్పటికీ కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటివరకు పరిశ్రమలు అక్కడ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. అయితే గత కొన్ని రోజులుగా ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ఈ పనులు ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు పరిశ్రమ యాజమాన్యాలు వచ్చి ఆ ప్రాంతాన్ని కూడా చదును చేస్తూ పరిశ్రమ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేపట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ దాన్ని చదును చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం సర్వే నెంబర్ 27లో పరిశ్రమ యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు, అదేవిధంగా కొందరు ఎర్త్ మూవర్స్ వచ్చి అక్కడికి క్లీన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి రైతులు గత కొన్ని సంవత్సరాలుగా అది అసైన్ ల్యాండ్స్. అయితే గతంలో వాళ్ళు తీసుకున్నప్పుడు కూడా రైతులు ఎలాంటి నిరసన వ్యక్తం చేయనప్పటికీ కూడా ఇప్పుడు చదును చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ చదును చేస్తున్న పనులు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు అక్కడ చేరుకొని గత కొన్ని తరాలుగా మేము ఈ భూములను పండించుకుంటున్నాం, ఇక్కడ కబ్జాలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ కింద మా గతంలో కేటాయించారంటూ కూడా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు గతంలోనే వీరి దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్నాం, దీనికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే చెల్లించామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్తంగా మారడంతో వందల సంఖ్యలో పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఈ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి రైతులను కూడా ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్ ఉందో అక్కడ నుంచి బయటకు పంపించారు. ప్రస్తుతం రైతులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు. అయితే మోహరించినప్పటికీ రైతులు ఒకవైపు నిరసన చేస్తున్న నేపథ్యంలో పోలీసులందరూ కూడా రైతులను బయటకు పంపించి పోలీస్ పహారాలో ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం చదును చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులైతే ససేమీరా అంటున్నారు, ఈ భూములు గత కొన్ని తరాలుగా తామే సాగు చేసుకుంటున్నాము, ఈ భూములను వదులుకునేది లేదు అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అధికారులు ఈ పాటికే స్వాధీనపరుచుకున్నాం, దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఇచ్చేసాం, ఈ భూములను పరిశ్రమల స్థాపనకు సంబంధించి కూడా ఈ పాటికి కేటాయించాం, వారు దీనికి సంబంధించినటువంటి సర్వ హక్కులు కూడా పొందారంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఒకవైపు రైతులేమో తమ భూములను వదులుకునే లేదని ఒకవైపు చెప్తుంటే, మరోవైపు అధికారులు అయితే ఈ భూములను ఇప్పటికే కేటాయించాము, దీనికి సంబంధించి పరిశ్రమల స్థాపనకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి అన్ని
అనుమతులు కూడా లభించాయంటూ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఉదయం నుంచి ఏదైతే ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆ రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, అదేవిధంగా గ్రామస్తులు కూడా భారీగా చేరుకోవడంతో అక్కడ ఒక ఉద్రికం అయితే నెలకొంది. అయితే అధికారులు అయితే రైతులకు ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ రైతులైతే వినే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఓకే శ్రీనివాస్, మరి దీనికి సంబంధించి రైతుల నుంచి ఎలాంటి డిమాండ్స్ వస్తున్నాయి అధికారుల పైన? ఆనంద్, రైతులు గత కొన్ని తరాలుగా ఈ భూములను సాగు చేసుకుంటున్నాం, దీని మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పుడు అన్యాయంగా తమ నుంచి ఈ భూములు లాక్కోవడం సరైంది కాదంటూ కూడా తీవ్ర స్థాయిలో రైతుల కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ భూములు కనుక తమ నుంచి లాక్కున్నట్టయితే తమకు ఆత్మహత్య పరిస్థితి తప్ప మరే ఇంకా దారులు లేవంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ ప్రాంతంలో భూములు కోట్ల రూపాయల విలువలు ఉండడంతో రైతులు కూడా ఈ భూములను కోల్పోవడానికి లేదంటే పరిశ్రమలకు లేదంటే ప్రభుత్వం కూడా అంగీకరించేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఇక్కడ దాదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయల వరకు ఇక్కడ భూములు ఎకరానికి పలుకుతుండడంతో రైతులు కూడా ఈ భూములను వెనక్కి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. మరోవైపు తమకు వేరే దగ్గర అంటే తీసుకుని వేరే దగ్గర నష్టపరిహారంగా భూములు ఇవ్వాలి, లేదంటే సరైన నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే టీఎస్ఐసిసికి సంబంధించినటువంటి అధికారులు అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం నుంచి క్లియర్ ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా పరిశ్రమలకు కేటాయించాం కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలిగేసినా కేసులు పెడతామంటూ కూడా అధికారులు బెదిరిస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైతులకు, అదేవిధంగా పోలీసులకు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు మధ్య ఒక తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటుంది, ఒక యుద్ధవాదం కనిపిస్తుంది. మొత్తంగా రైతులు భూములను అయితే వదులుకోవడానికి ఇష్టపడట్లేదు, అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అన్న. ఓకే శ్రీనివాస్, ఫైనల్గా అధికారులు రైతులకు సంబంధించి నష్టపరిహారం చెల్లించే యోచనలో లేనట్లే కనిపిస్తుందా? దీనికి సంబంధించి ఆనంద్, అసైన్మెంట్స్ ల్యాండ్ సంబంధించినటువంటి చట్ట ప్రకారం ఈపాటికి వారికి సంబంధించినటువంటి నష్టపరిహారానికి సంబంధించి ప్రాసెస్ అయితే జరిగిపోయింది అనేటువంటి మాటను అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రైతులు మాత్రం ఆ నష్టపరిహారం సరిపోదు, ఈ ప్రాంతంలో కోట్ల రూపాయల్లో విలువలు ఉన్నాయి, మీరు పరిశ్రమలకు కేటాయిస్తున్నప్పుడు వారి నుంచి సేకరించినటువంటి ఏదైతే పరిశ్రమలకు కేటాయించండి డబ్బులు ఏవైతే ఉంటాయో అంత మొత్తంలో చెల్లిస్తే తమ కుటుంబాలు బాగుపడతాయి, తమ తర్వాత తరాలు కూడా ఈ భూములపైన ఆధారపడి జీవించాల్సిందిగా ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం భారీ మొత్తంలో చెల్లిస్తే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అధికారులు అయితే ఇప్పటికీ ఇది గత ప్రభుత్వంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దీనికి సంబంధించినటువంటి అక్విజిషన్ అయింది, దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కానీ హక్కులు కానీ ఆల్రెడీ వేరే పరిశ్రమలకు కేటాయించాము, దీని హక్కుదారులు వేరే ఉన్నారు కాబట్టి దీనిపైన ఎలాంటి అధికారం ప్రస్తుతం ఉన్నటువంటి రైతులకు ఉండదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలోనే ల్యాండ్ ను అదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ల్యాండ్ తీసుకునేటువంటి నేపథ్యంలో కూడా గతంలో రైతులు కూడా ప్రభుత్వానికి మొరబెట్టుకున్నారు, తమకు ఆ నష్టపరిహారం సరిపోదు, ఇప్పుడు పరిశ్రమలకు కేటాయించడం వల్ల తాము ఆధారాన్ని కోల్పోతాం, జీవనాధారాన్ని కోల్పోతాం, గత కొన్ని తరాలుగా ఈ భూమిని సాగు చేసుకుంటూ బతుకుతున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏదైనా వారికి జీవనోపాధాన్ని చూపేయాలని చెప్పి గతంలోనే వారు డిమాండ్ చేశారు. అయితే గతంలో అధికారులు కూడా ప్రస్తుతం ఏర్పడుతున్నటువంటి పరిశ్రమల్లో ఉద్యోగాలు కానీ లేదంటే ఇంకేదైనా వాళ్ళకి జీవనాధారం చూపిస్తామంటూ కూడా గతంలో హామీలు ఇచ్చినట్టు ప్రస్తుతం ఉన్నటువంటి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రైతులు హామీలు కానీ లేదంటే జీవనోపాధి ఏర్పడుతున్నటువంటి పరిశ్రమల్లో కానీ ఉద్యోగాలు ఇస్తామన్నా కానీ వాళ్ళు ఒప్పుకునేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. వీరికి క్లియర్ గా చెప్పామని అధికారులు చెప్తున్నప్పటికీ రైతులు మాత్రం తమకు తెలియకుండానే ఇవన్నీ ప్రాసెస్ చేస్తున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతులు మరి జిల్లా కలెక్టర్ ని కూడా అప్రోచ్ అవుతామని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అధికారులు రైతులను ఏ విధంగా నష్టపరిహారం ఇస్తారు, లేదంటే వారికి మరొక మార్గం ద్వారా ఏదైనా నష్టపరిహారం చెల్లిస్తారు అనేది వేచి చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. అయితే ఉన్నతాధికారుల దృష్టికి అయితే అధికారులు తీసుకెళ్తామని చెప్తున్నారు. మరోవైపు పోలీస్ పహారా కాస్తుండడంలో ఇదంతా కూడా జిల్లా అధికారుల దృష్టిని ఒకసారి ఇటు మరల్చేటువంటి
అనేటువంటి అయితే కనిపిస్తుంది. జిల్లాధికారులు దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కానీ లేదంటే ఉన్నతాధికారులు కానీ ఏ విధంగా స్పందిస్తారు, రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారు అనేది ఎదురు చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా పరిశ్రమలు ఉండడం, ఇప్పుడు మరిన్ని పరిశ్రమలు ఇక్కడ స్థాపించడంతో స్థానికంగా ఉద్యోగాలు కలుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు వచ్చేటువంటి పరిశ్రమలు కూడా వాతావరణానికి ఎలాంటి హాని చేయనటువంటి పరిశ్రమలు స్థాపిస్తున్నారు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి యువకులకు భారీ మొత్తంలో ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైతులైతే మాత్రం తమ భూములను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. నష్టపరిహారం ఏ విధంగా చెల్లిస్తారనేది ఎదురు చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. ఆనంద్. థ్యాంక్ యూ శ్రీనివాస్.